మిగతా టైంలో మనం విడిపోయి ఉంటాం. రైట్ అది గుర్తుపెట్టుకో. షఫీ గారు. వాస్తవం అండి. యాక్చువల్గా ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే, ఒక పంట పండిస్తున్నాం అంటే దాంట్లో కలుపు మొక్కలు ఉంటాయి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా స్లీపర్ సెల్స్ అయితే వర్క్ చేస్తున్నాయో అప్రమత్తంగా బాధ్యతాయుతం. చూడండి, నేను ఒక భారతీయ పౌరుడిగా నా మీద బాధ్యత ఉంది, దేశాన్ని రక్షణ. నా మీద ఒక సివిలియన్గానే ఇంత బాధ్యత ఉన్నప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ మీద డబుల్ బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, దేశ రక్షణ కోసము ఏమాత్రం కూడా నెగ్లిజెన్స్ లేకుండా పనిచేయాలని చెప్పేసి ఇప్పుడు మన ఆఫీసర్ వారి మాటల నుంచి మనం విన్నాం. అయితే సర్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు వాటిలో చాలా చక్కటి మాటలు చెప్పారండి. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ పాకిస్తాన్కి సైన్యం ఎంత ఉంది, ఇండియాకి ఎంత సైన్యం ఎంత ఉంది అన్నది క్వశ్చన్ కాదు. ఇక్కడ విషయం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం చూసాం మనం. కురుక్షేత్ర యుద్ధంలో ఒకడు 100 మంది ఉండొచ్చు, ఇక్కడ 5 ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ధర్మం మీద ఎవరు నిలబడి ఉన్నారు, నిజాయితీ న్యాయంగా ఎవరు పోరాడుతున్నారు. ఎందుకంటే పైన భగవంతుడు సర్వేశ్వరుడు ఉన్నాడు. గెలుపు ఎవరికి వస్తుంది? ధర్మో రక్షిత రక్షిత అన్నాం. ధర్మం పక్షంలో నిలబడే వాళ్ళకే గెలుపు ఉంటుందని మొదటి విషయం. ఈ నమ్మకంతో మనం నిలబడ్డాం. అయితే ఈరోజు పాకిస్తాన్ అంటే మనం ఏదో బూచిగా భయపడేస్తున్నాం, అవసరం లేదు. చూడండి, పాకిస్తాన్లో ఉన్నదే ముస్లింలు దాదాపుగా, వాళ్ళకే పడదు. ఒక ముస్లిం ఇంకో ముస్లిం మీద బాంబేస్తా ఉన్నాడు. ఇది వాళ్ళ బలహీనత. భారతదేశ బలం ఏంటి సార్? ఇక్కడ ఇన్ని మతాలు ఉన్నా కానీ అందరం కలిసి కట్టుకుని ఇది మన బలం, ఇది ఐక్యత. చూడండి, ఇప్పుడు అన్ని పండుగలు అందరూ కలిసి జరుపుకున్నాం. పెహల్గాంలో ఇప్పుడు నిన్న జరిగిన అటాకే పెహల్గాంలో అక్కడ 27 మంది మీద షూట్ అయింది, చాలామంది గాయాలు పడ్డారు. ఆ టైంలో అక్కడ రక్షించింది ఎవరండి? ఆర్మీ వచ్చి వాళ్ళని రక్షించలేదు. మిగిలినటువంటి వాళ్ళని అక్కడ 2000 మంది ఉన్నారు అక్కడ టూరిస్టులు. 2000 మందిని ఆ పైన కొండ మీద నుంచి కిందికి సేఫ్టీగా దించింది ఎవరు, తీసుకొచ్చింది ఎవరు? గాయపడ్డ వాళ్ళని తన భుజాల మీద ఎత్తుకుని కిందికి వచ్చింది ఎవరు? అంటే అక్కడ కాశ్మీర్లో ఉన్న ముస్లింలే కదా, అంటే వాళ్ళు భారతీయులే కదా. ఒక ఇండియన్ కాపాడాడు. హిందూ ముస్లిం అన్న ఫీలింగ్ లేదు అక్కడ, మనంతా కూడా ఒకటే. కాబట్టి ఇది హిందూ ముస్లింల ఐక్యత భారతదేశం యొక్క బలం. ఈ విషయం మనకు అర్థం ఏంటంటే మనం చెప్పగలగాలి, ఇది వాస్తవం. ఇప్పుడు చూడండి, ఇంకో విషయాల్లో మరొక విషయం ఏంటంటే, పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర ఉంది. ఇప్పుడు అమర్నాథ్ యాత్రకి ప్రజలందరూ బయలుదేరే సమయం హిందూ పుణ్యక్షేత్రంగా అక్కడ ఉంది. అయితే ఇప్పుడు పెహల్గాం అనేది మొదటి స్థానం, అక్కడ జర్నీ మొదలవుతుంది అమర్నాథ్ యాత్రకి. సార్ ఈ సమయంలో భారతదేశం నలుమూల నుంచి వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయంతో కట్టడి చేస్తున్నారు. ఈ సమయంలో వాళ్ళకి ధైర్యం చెప్పాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్తున్నాము, మీకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము అని చెప్పగలగాలి. ఎందుకంటే సార్ ఇక్కడ కమ్యూనల్ ఫీలింగ్ ఎక్కడ రాకుండా మనం చూడగలాలి. భారతదేశ బలమే ఐక్యత సార్, పాకిస్తాన్ బలహీనత అంటే వాళ్ళ ఐక్యత లేకపోవడము, వాళ్ళ న్యాయము లేకపోవడం. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ ఏదైతే మాట్లాడుతుందో భారతదేశం యొక్క బలాన్ని కనుక మనం చూపిస్తే మనం అటాక్ చేయాలన్న ఆలోచనతో మనం లేము. కాబట్టి ఈరోజు ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి భారతదేశం ఏదైతుందో కలిసికట్టుగా ఉన్నాము. మళ్ళీ ఒకే విషయం నేను చెప్పాలనుకున్నాను సార్, ఉగ్రవాదుల యొక్క ఉద్దేశమే మనల్ని విడగొట్టడము. అయితే ఈ తరుణంలో ఇప్పుడు సర్వేశ్వర రెడ్డి గారు మాట అన్నారు, ఇలాంటి తరుణంలో కొంతమంది రాజకీయ లబ్ధి కోసం, స్వార్థం కోసం కొన్ని ప్రయాణాలు చేస్తున్నాను. దయచేసి చేయబాకండి. వాళ్ళకి చేతుల్లోని చెప్పేది ఏంటంటే, ఇలాంటి విషయాల్లో స్వార్థపూరితమైన పనులు చేయబాకండి. ఎందుకంటే ఇక్కడ ఓట్లు పోలరైజ్ చేయడం కోసము మతాల మధ్య చిచ్చు పెట్టేసి హిందూ ముస్లిం ఫీలింగ్ దయచేసి ఎవరు తీసుకురాబాకండి. సంబంధించిన విషయం, సంబంధించిన విషయం. ఇది ఉగ్రవాదులు గెలిపించిన వాళ్ళం అయిపోతాయి ఇక్కడ మనం గనక విడిపోతే. వాళ్ళ కాన్సెప్టే అది కదా, వాళ్ళ కాన్సెప్ట్ అది. కాబట్టి మనం కలిసికట్టుగా ఉంటేనే వారికి తిరుగు దాడి చేసినట్టుగా ఉంది. కాబట్టి ఇలాంటివి చేయకుండా కలిసికట్టుగా ఉందాము, ఇదే మన విజయం. ఏమంటారు సర్వేశ్వర రెడ్డి గారు? నేను